ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రార్థన చేస్తున్నాను. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామాలకు వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ఇచ్చిన మరో భాగ్యాన్ని బట్టి మేమందరం మళ్ళీ ఇలా కూడుకున్నాం తండ్రి. నీ వాక్యం వింటున్న మేమందరం కూడా నీ వాక్యంలో అభివృద్ధి చెంది, నీ వాక్యంలో క్రీస్తు స్వరూపాన్ని ఏర్పరచుకుని నువ్వు ఉన్న రాజ్యానికి తిరిగి చేరుకోవాలని మా అందరూ ఈ ఆశని నెరవేర్చాలని కోరుకుంటూ, దీనిలో సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం చెప్పుకోయే పాఠం పేరేంటంటే శోధనపై బైబిల్ బోధన. పాఠం పేరేంటండి? శోధనపై బైబిల్ బోధన. లాస్ట్ ఆదివారం మనం ఏం చెప్పుకున్నామండి? దేవుడు దొరికే కాలం ఏది? అక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే దేవుడు దొరికే కాలం అంటే బ్రతికుండగా వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం? దేవుణ్ణి అది దొరికే కాలం. అప్పుడు నువ్వు గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు మరణించిన తర్వాత దేవుడు నిన్ను పట్టుకుంటాడు, లేకపోతే పాతాళం పట్టుకోవడానికి చూస్తుంది. సో ఇలా నేర్చుకున్నాం. అంటే నేను ఎందుకని దీన్ని గుర్తు చేశానంటే, ఏదన్నా కూడా నేను చెబుతున్నా, మీరు చెబుతున్నా, నేను వింటున్నా, మీరు వింటున్నా, దీనివల్ల ప్రయోజనం అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు మీరు ఆ పాఠాన్ని జస్ట్ విని వదిలేసినప్పుడు. కానీ ఆ పాఠాన్ని మీరు ఎప్పుడైతే మన జీవితాన్ని మార్చుకోవడానికి, లేకపోతే మన జీవితాన్ని దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే దానివల్ల యూజ్ ఉంటుంది. ఇలాగే బైబిల్లో ఒక పట్టణం ఉందండి, ఏథెన్స్ పట్టణం అని. ఏథెన్స్ పట్టణం మీ అందరికీ బాగా గుర్తుంటే, పౌలు 2వ ప్రయాణంలో బెరియా నుండి ఏథెన్స్కి వస్తాడు. ఏథెన్స్ నుండి కొరింథీకి వస్తారు. కొరింథీలో అకుల్లా ప్రిస్కిల్లాని కలవడానికి ముందు ఉన్న పట్టణమే ఏథెన్స్. ఈ ఏథెన్స్ పట్టణానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, వారు ఎప్పుడూ ఏదో కొత్తదనాన్ని ఆశిస్తూ ఉంటారండి. అది తప్పు కాదు, కానీ వాళ్ళకున్న అంటే వాళ్ళ ఉన్న బిహేవియర్ అలాగుందో ఒకసారి ఈ బైబిల్లో చూద్దామండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశకులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటి యందును వినుట యందు మాత్రమే తమ కాలంను గడుపుచుండువారు. ఇక్కడ బాగా గమనించాల్సిన పదం ఏంటంటే వినటం, చెప్పుకోవడం మాత్రమే దగ్గర వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉంటారంటే వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన అంటే మా చుట్టాలు ఊరు ఒకటి ఉందండి. దానిలో నేను చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు క్యారమ్ బోర్డ్ ఆడుతూనే ఉంటారండి. పొద్దున్నైనా, రాత్రి అయినా, ఈవినింగ్ వరకు అయినా, లేకపోతే అర్ధరాత్రి వరకు అయినా క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. అంటే నేనేమంటున్నానంటే వాళ్ళు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తారు కదా. ఇక్కడ ఏథెన్స్ పట్టణస్థులు కూడా ఏం చేశారంటే కొత్త విషయాన్ని వినటం అందు, చెప్పుకోవడం అందు మాత్రమే వాళ్ళ టైం పాస్ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఇక్కడ అనేక కొత్త విషయాలు చెప్పుకుంటున్నాం, అనేక విషయాలు పాతవి మరొకసారి నెవరు వేసుకుంటున్నాం. వినటం, చెప్పటం దీనికి మాత్రమే పరిమితమైంది అనుకోండి. దీనికి అంత ఇప్పుడు ఏథెన్స్ పట్టణం గురించి దేవుడు ఎలా చెప్పాడో మన గురించి కూడా అంత గొప్పగా ఏమి ఉండదండి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం కొత్త విషయాన్ని నేర్చుకున్న దాన్ని మన జీవితంలో అప్లై చేసుకున్నామో అప్పుడు అది మనకి యూజ్. అంతేగాని మనం అంటే మనకి ఉపయోగించుకోకుండా ఇది వేరే వాళ్ళకి చెప్పడానికి, లేకపోతే కొత్త విషయం వినడానికి కొత్త విషయాలు చాలా బాగుంటాయి, అలాగే చెప్పడానికి కూడా చాలా బాగుంటాయి. కానీ అది మన జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు మనం నిజంగా దేవుడు అనుకున్నట్టుగా బ్రతుకుతున్నట్టు. సరే అండి, ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. మన పాఠం ఏంటి? శోధనపై బైబిల్ బోధన. ఇప్పుడు ఈ భూమి మీద చాలా జాతులు ఉన్నాయండి. మనిషి జాతి ఉంది, పక్షుల జాతులు ఉంది, ఇంకా వృక్షాలు ఉన్నాయి, అలా చాలా జాతులు ఉన్నాయి. ఇవన్నిటికంటే గొప్పవాడు ఎవడు?
మనిషి, మానవ జాతి అందరికంటే గొప్పది, కొంచెం మెచ్యూరిటీ ఉంది అతనికి, భాష ఉంది, మొత్తం ఓవరాల్గా దేవుడు కూడా ఒక అధిపతిగా చేసినట్టుగా మనం బైబిల్లోంచి కూడా చూడొచ్చు. అయితే ఈ విషయం ఒక విషయం మనకు అర్థం కానిది ఏంటంటే, ఒక బైబిల్ తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, ఈ మనిషి ఎక్కడున్నాడంటే 2 మహాశక్తుల మధ్య ఉన్నాడండి. ఈ 2 మహాశక్తులు ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరెవరి మధ్య ఉన్నారంటే, అంటే వీళ్ళ అబ్జర్వేషన్లో, ఎవరి అబ్జర్వేషన్లో, ఈ 2 మహాశక్తుల యొక్క అబ్జర్వేషన్లో. ఫస్ట్ దేవుడు, రెండోది దెయ్యం. అంటే అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మనం ప్రతి మనిషి కూడా ఒక ఇద్దరు అబ్జర్వేషన్ లో ఉన్నారు. భూమి మీద బతికే ఈ సమయంలో ఒక ఇద్దరు అబ్జర్వేషన్ లో ఉన్నారు. అది దేవుడు, రెండోది దెయ్యం. సో ముందుగా ఒక్క విషయం చూద్దాం. అంటే నువ్వెవరికి కావాలి? ఇద్దరికి కావాలి. కానీ ఎవరి కోరిక న్యాయమైనది? దేవుని కోరిక న్యాయమైంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాదు, మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఎవరికి? దేవునికి, దెయ్యానికి. భూమి మీద ఉండగా ఇద్దరికి కావాలి. ఒకనాడు బిల్ లాడెన్ అమెరికాకి చాలా అవసరం అండి, చాలా మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఎవరికి? అమెరికాకి. బిల్ లాడెన్ అమెరికాకి బాగా అవసరం. అబ్రహాం లింకన్ వాళ్ళ దేశాన్ని పాలించడం కోసం వాళ్ళకి అవసరం. ఎవరికి? అమెరికాకి. ఒకసారి గాంధీ గారు మనకి అవసరం. అలా బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ చెరలోంచి ఇడిపించడానికి, ఆ ఉద్యమం నడిపించడానికి అవసరం. అలాగే ఇంకా పోతే చాలా మంది చాలా మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రతి మనిషి మోస్ట్ వాంటెడ్ ఎవరికి? దేవునికి, దెయ్యానికి. కానీ ఎవరికి మనం హై ప్రయారిటీ ఇవ్వాలి? ఇప్పుడు ఇద్దరు కోరుకుంటున్నారండి. ఇప్పుడు అబ్రహాం లింకన్ ఉన్నారు, అమెరికాకి చెందినవాడు కాబట్టి అమెరికా ఒక్కళ్ళే కోరుకున్నారు, అది ఓకే. కానీ మనల్ని ఎవరు కోరుకుంటున్నారు? ఇద్దరు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరిలో నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు, ఎవరికి నువ్వు చెందినవారు అని చూస్తే ఒక్క రిఫరెన్స్ చూద్దామండి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 4:4-6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలండి. ఈ రిఫరెన్స్ బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇదిగో మనుషులందరూ కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. అంటే ఇప్పుడు మన తండ్రి ఎవరు? దేవుడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే ఇక్కడ మనకి ఏం క్లారిటీ వచ్చిందంటే, ఒక ఇద్దరు కోరుకుంటున్నారు, కానీ నువ్వు దేవుడి కుమారుడు కదా, నీకు తండ్రి దేవుడు కదా. అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళడం, ఎవరి మాట అంటే ఎవరికి వాంటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది, దేవునికి. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందండి రేపొద్దున ఎగ్జామ్ లో, ఇలాగా ఏంటంటే, దేవుడు ఎవరు, తండ్రి ఎవరు? ఏం రాస్తారా? దేవుడు ఎవరు, తండ్రి ఎవరు? లేకపోతే నీకు దేవుడు ఎవరు, నీకు తండ్రి ఎవరు? లేకపోతే మనిషికి దేవుడు ఎవరు, మనిషికి తండ్రి ఎవరు? ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మామూలుగా అసలు ఇక్కడికి రాని వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు అంటే దేవుడే, తండ్రి అంటే మా నాన్న అని అనుకుంటారు. అలా కొంచెం వచ్చి సరిగ్గా వినట్లేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు అంటే మన తండ్రే, మనందరినీ కన్నాడు తండ్రే. ఇంతకీ తండ్రి అంటే ఎవరంటే ఏమో మా తండ్రి అనుకుంటా. బాగా ఇక్కడ వినేవాళ్ళు ఏం రాస్తారు? దేవుడే తండ్రి, తండ్రే దేవుడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఒక్కడే ఒక పసుమర్పు ఉంది. ఏంటంటే అందరికీ 100 మార్క్స్ రావడం కుదరదు కదా, అందుకని ఇక్కడ ఏముందంటే ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందో చూద్దాం. యోహాన్ పత్రిక, యోహాన్ సువార్త 8:44. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చాలండి. ఇక్కడ ఏముందంటే ఇందాక మనం బాగానే తేల్చేసుకున్నాం. ఏంటి? మనకి తండ్రి దేవుడు అని హ్యాపీగా ఉన్నాం. కానీ ఇక్కడ ఇంకొక మాట మనకి ఏం కనిపిస్తుంది? మన తండ్రి మారిపోయారు. అంటే ఇప్పుడు మనం ఏ జాతిలోకి వచ్చేసామంటే మన తండ్రిని మార్చేసుకున్న జాతిలోకి వచ్చేసామండి. ఇది వినటానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ ముందుగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే,
మనిషి ఒక రెండు మహాశక్తుల మధ్య బతుకుతున్నాడు. ఏంటవి? దేవుడు, దెయ్యం. సో ముందుగా దేవుడి గురించి చూద్దాం, తర్వాత దెయ్యం దగ్గరికి వెళ్దాం. ముందుగా దేవుడు. దేవుడు నిజమైన మనకి తండ్రి. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. అలాంటి పరిపూర్ణుడికి ఒక ఆలోచన ఉంది, ఒక కోరిక ఉంది. ఏంటి? తన పిల్లలు తన దగ్గరికి రావాలని. ఎలా రావాలి? పరిశుద్ధంగా రావాలి. ఇది ఆయన కోరిక. ఈ కోరికలో ఏమన్నా తప్పుందా? దీనిలో ఏమన్నా పోనీ అసూయ లేకపోతే అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇది 100% న్యాయమైందా, అన్యాయమైందా? న్యాయమైంది. కానీ మనిషికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఇక్కడ ఒక డౌట్ అడిగే ఛాన్స్ ఉందండి. ఏంటంటే, అవును దేవుడు మనల్ని పరిశుద్ధంగా రమ్మంటున్నాడు. అయితే దేవుడే మనం అంటే ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో అప్పుడు దేవుడే ఆపేయచ్చు కదా. అసలు పాపం చేయకుండా దేవుడే ఆపేయచ్చు కదా. దేవుడు అలా కోరుకోవట్లేదండి. దేవునికి ఇప్పుడు దేవుడు తప్పు చేయొచ్చా? పాపం చేసే ఛాన్స్ దేవుడికి ఉందా? ఆయన ఎవరైనా ఆపుతారా? ఆపట్లేదు. అయినా కూడా ఆయన ఏంటి? పరిశుద్ధుడు. ఆయన ఎవరు ఆపకపోయినా సరే ఆయన ఏం చేస్తా, ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఆయన పిల్లలుగా ఎలా ఉండాలి? నిన్ను ఎవరు ఆపేవాళ్ళు లేకపోయినా సరే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఆయన పిల్లలుగా నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉన్నాడు, నువ్వు అలాగే ఉండాలి. ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. ఎవరు ఆయనకి అంటే ఎవరు ఆపట్లేదు. అంటే నువ్వు తప్పు చేయకని ఆపట్లేదు. నిన్ను కూడా ఇప్పుడు నువ్వు తప్పు చేసేస్తుంటే దేవుడు ఆపేశాడు అనుకోండి, అప్పుడు నీ గొప్పతనం ఏముంటుంది? అందుకే మనుషుల్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ పరీక్షలో నగ్గిన వాళ్ళని తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఒకసారి ఈ పరీక్ష గురించి మనం ఆలోచిస్తే, లోకంలో అసలు పరీక్ష అనేది ఎందుకు వాడతారండి? ఎందుకు వాడతారు? సరే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఈ లోపు మీకు అర్థమవుతుంది. మామూలుగా ఈ వరకు సిలబస్లో ఎలా ఉండేవండి? ఈ వరకు పూర్వం చాలా ఒక 5 years 6 years ముందు ఎలా ఉండేదంటే టీచరే ఎక్కువ చెప్పేవాళ్ళు, స్టూడెంట్స్ తక్కువగా ఉండేదండి ఇన్వాల్వ్మెంట్. కానీ ఇప్పుడు పిల్లలది మొత్తం ఎక్కువ, టీచర్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ వర్క్ కానీ ఇలాంటివన్నీ చాలా వరకు పిల్లలే ఎక్కువ వాళ్ళు సొంతంగా ఆలోచించుకుని చెయ్యాలి. సో అలాగే దేవుడు కూడా ఏంటంటే నువ్వు సొంతంగా ఆలోచించుకోవాలి. నీకు స్వతంత్రం ఇస్తే నీకు 2 ఛాన్సెస్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? అలాంటి సందర్భంలో నువ్వేం చేయాలి? నువ్వు దేవుడిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఒకే దారి ఉందనుకోండి, ఒక దారిలో నుంచి నువ్వు వెళ్తున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు ఖచ్చితంగా గమ్యానికే చేరుతావు. అప్పుడు దానిలో నీ గొప్పతనం ఏమీ లేదు, నీ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, నువ్వు ఉంది వచ్చేస్తావు అంతే. కానీ 2 మార్గాలు ఉన్నాయి అనుకో, ఎటువైపు వెళ్ళాలో నీ తెలివితేటలు ఉపయోగించి తెలుసుకోవాలి. అలా మన జీవితాన్ని కొనసాగించామనుకో అప్పుడు నీ గొప్పతనం ఏదో తెలుస్తుంది. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకంటే చెట్టు దేవుడు ఎందుకు వేసాడండి? ఆదాము హవ్వలకి మధ్యలో ఆ చెట్టు వేయకుండా ఉంటే పని అయిపోయేది కదా. అందరి డౌట్ ఏంటంటే చెట్టు ఎందుకు అని. కానీ లోకంలో ఒకవేళ మీరు ఆలోచించారనుకోండి, ఇప్పుడు మీ పిల్లలందరికీ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుందండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, పిల్లోడు ఏమంటాడు? ఇదిగోండి నేను ఫెయిల్ అయిపోతానని తెలిసినా కూడా మీరు పరీక్ష ఎందుకు పెట్టారని టీచర్ని అంటారండి? అసలు కొన్ని తల్లిదండ్రులు వెళ్ళి మా పిల్లోడు ఫెయిల్ అయిపోతాడని మీకు తెలిసినా కూడా మీరు పరీక్ష ఎందుకు పెట్టారండి అని ఎవరన్నా అంటారా? లేదు కదండి. అలా ఎవరు అని అడగరు. పోనీ ఇంకా ముందుకు వెళ్ళి మనం అది 10th క్లాస్ అనుకోండి, ఇంటర్లో బోర్డు పరీక్షలు ఉంటాయి, అలాగే డిగ్రీలో ఇంకా ఎన్నో పరీక్షలు ఉంటాయి. తర్వాత ఎవరైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో టీచర్స్కి డిఎస్సి, టెట్, బోర్డు పరీక్షలు ఉంటాయి. ఇంకా ఎవరైతే గ్రూప్స్ రాస్తున్నారో వాళ్ళకి బోర్డు పరీక్షలు ఉంటాయి. పోలీస్ రాయాల్సిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్లు ఉంటాయి. సో ఈ టెస్ట్లన్నీ ఎందుకు? నీకు ఒక మహోన్నత స్థానం, నీ ఉద్యోగం లేకపోతే నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఆ స్థానాన్ని, ఒక సముచిత స్థానాన్ని, ఒక గౌరవప్రదమైన ఒక జాబ్ని నీకు ఇవ్వడం కోసం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పరీక్ష పెడుతున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఉందండి, ఐఏఎస్ని ఇప్పుడు ఇండియాలో ప్రతి వాళ్ళకి ఇండియా దేశానికి ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళంటే ఇష్టమే. అలానే అందరికీ ఐఏఎస్ జాబ్ ఇచ్చేయాలంటే, అందరికీ కలెక్టర్ జాబ్ ఇచ్చేయాలంటే కుదరదు. దాన్ని నువ్వేం చేయాలి? వాళ్ళు ఎలా కష్టం. అసలు ఐఏఎస్లో చదివే వాళ్ళు రాత్రి పగలు చదువుతూనే ఉంటారండి. ఎందుకని? ఆ మంచి స్థానాన్ని సంపాదించడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఇవన్నీ తెలుసుకుని, ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? చివరికి ఐఏఎస్ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇక్కడ బైబిల్లో కూడా మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, నీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. పాపం చేయొచ్చు, పాపం చేయకుండా ఉండొచ్చు. సో రెండిట్లో నువ్వే చూస్ చేసుకుంటావు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో దేవుడు పెట్టాడు. కానీ ఇదంతా ఎందుకు? లోకంలో మనం ఆలోచిస్తే ఈ ఎగ్జామ్స్ అన్ని ఎందుకు? నేను ఒక మంచి స్థానంలో నిలబెట్టడం కోసం. దేవుడు కూడా ఈ అన్ని పరీక్షలు ఎందుకంటే నువ్వు పాపం చేయకుండా ఉండడం కోసం. దీనికి సంబంధం ఉందని బైబిల్లో ఒక మాట ఉందండి, చూద్దాం. నిర్గమకాండం
20వ అధ్యాయం 20వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు. చాలండి. అంటే ఇక్కడ ఈ రెండింటిని కలిపి ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు పరీక్షించడంలో ఒక దాగున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అది పాపం చేయకుండా మీకు భయాన్ని కలిగిస్తుంది అని అక్కడ మనకు అర్థమవుతుంది. మోషే ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని పరీక్షించుటకును, ఇంకేంటంటే నెక్స్ట్ చదవండి ఆ ముక్క, పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు మీకు భయం కలిగేందుకు దేవుడు వీంచేస్తున్నాడు అని అక్కడ రాసి ఉంటుందండి. అంటే ఈ పాపం చేయకుండా ఉండడం కోసం, ఈ భయం కలిగించడం కోసం ఒక పరీక్ష పెట్టినట్టుగా, దానికి సంబంధం ఉన్నట్టుగా మనకి ఈ రిఫరెన్స్ బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పరీక్ష ఎందుకు పెట్టాడు? మన మంచి కోసమేనా? పాపం చేయకుండా ఉండడం కోసం, నరహత్య చెయ్యవద్దు అనే ఒక పరీక్ష పెట్టాడండి. ఆ పరీక్ష ఎందుకు? పాపం చేయకుండా ఉండడం కోసం. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని అల్టిమేట్ గోల్ ఏంటంటే, నువ్వేం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి. సో దేవునికి భయపడాలి. సో ఈ పరీక్ష అనేది దేవుడు బైబిల్లో అందరికీ పెట్టాడు. ఫస్ట్ ఆది దంపతులైన ఆదాము హవ్వ దగ్గర వాళ్ళిద్దరికి ఏం చేశారు? పరీక్ష పెడితే వాళ్ళిద్దరు నగ్గారా? నగ్గలేదు. అంటే తప్పు ఎవరిది? ఇప్పుడు దేవుడిది తప్పు. అంటే పండు తినేశారంటే పండు తినడం దేవుడు తప్ప, లేకపోతే వీళ్ళిద్దరు తప్ప? వీళ్ళిద్దరి దగ్గర తప్పు. కానీ లోకం అంతా ఏమంటుంది? అసలు చెట్టు ఎందుకు వేశారు? ఇక్కడ ఈ విషయం మనకు బాగా అర్థం అవ్వాలంటే, ఈ పరీక్ష పెట్టిన ఆయనే ఇంకొకరికి కూడా పరీక్ష పెట్టారు. ఎవరు? అబ్రహాం గారికి కూడా పరీక్ష ఆయనే పెట్టాడు. అబ్రహాం గారు ఏం చేశారు? బలివ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ ఏం చేశాడు? అంటే వీళ్ళు దానిలో ఫెయిల్ అయిపోయారు. అబ్రహాం గారు ఏమయ్యారు? ఈ ఎగ్జామ్ లో పాస్ అయ్యారు, వాళ్ళేమో ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఇంత అబ్రహాం గారు విశ్వాసులకి తండ్రి అయ్యారంటే దేనివల్ల? ఆ పరీక్షలో పాస్ అవడం వల్ల. అంటే ఇప్పుడు పరీక్ష అయితే, ఇప్పుడు మనం అబ్రహాం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే, ఆ రోజు అసలు ఆ పరీక్ష లేకపోతే అబ్రహాం గారి విశ్వాసం మనకు తెలిసేదా? యోబు గారి గురించి మనం ఎంతో చెప్పుకుంటాం, ఆయన గురించి తెలిసేదా? అప్పుడు ఆ రోజు ఆ పరీక్ష ఆయనకి లేకపోతే లేదు కదా. అంటే పరీక్ష నీ వ్యక్తిత్వాన్ని బయటికి తీయడానికి ఉపయోగపడుతుంది. పరీక్ష అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అంటారా కాదంటారా? చాలా ఇంపార్టెంట్. సరే, ఈ విషయం మనకు అర్థమైతే ఇప్పుడు దేవుడు మీకు ఈ పాఠం ఎలా వెళ్తుందంటే, మీరు రెండు శక్తుల మధ్య ఉంటున్నారు. ఏంటవి? దేవుడు, దెయ్యం. ముందు దేవుడి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. దేవుడు దేనిని చూస్తున్నాడో ఒక విషయం చెప్పండి. ఆ హృదయాన్ని చూస్తున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. అదే ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అంటే ఇక్కడ కూడా దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాలోచన అంటే హృదయాన్ని స్కాన్ చేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇంకా ముందుకెళ్దాం. 1వ సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా, ఈ మాట చివరి మాట చూడండి, యెహోవా హృదయమును లక్ష్య పెట్టుదురు. అంటే దేవుడు దేని చూస్తున్నాడని? హృదయాన్ని ఆలోచిస్తున్నాడని. ఇంకా ముందుకెళ్దాం. యోబు గ్రంథం 34:21. ఆయన దృష్టి
నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నిటిని కనిపెట్టి చూచుచున్నాడు. అంటే నడవడిక, దీన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఇది ఎక్కడి నుంచి అంటే నడవడిక అంటే దేన్ని? హృదయాలు. అంటే ఇప్పుడు ఒకరి నడవడిక అంటే ఏంటి? వాళ్ళ హృదయాలోచనే కదా. ఇప్పుడు మనసులో ఎలా ఉందో అలాగే చేస్తారు. అంటే వాళ్ళ నడవడిక అంటే హృదయాలోచనలను మళ్ళీ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా ముందుకెళ్ళి కీర్తనలు 7వ అధ్యాయం 9వ వచనం, 7-9. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. చాలండి, ఇక్కడ కూడా మనకేమర్థమైంది? ఇంకా చెప్పుకుంటా పోతే చాలా రిఫరెన్స్ ఉన్నాయండి. ఇంకొక 2 రిఫరెన్స్ చూసేసి ముందుకెళ్దాం. సామెతలు 17:3. సామెతలు 17వ అధ్యాయం 3వ వచనం. వెండి మోసతగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఈ మాట బాగా గుర్తుంచుకోండి. సరే అండి, ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ మరి కొత్త నిబంధనలో ఒక రిఫరెన్స్ చూసి మనం ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనయు చేయుచున్నాడు. చాలండి. ఫస్ట్ ఈ మాటను బట్టి మనకేమర్థమైంది? స్టార్టింగ్ లో ఆయన హృదయాల్ని పరిశీలిస్తున్నాడు. అంటే ఈ అన్ని రిఫరెన్స్లు చూపించడానికి గల కారణం ఏంటి? బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయాల్ని పరిశోధిస్తున్నాడు. ఈ మాట గుర్తుంచుకోండి. దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. దేన్ని? హృదయాన్ని. అలాగే ఒక మంచి సందర్భం చెప్పాల్సి వస్తే, మీ అందరికీ తెలుసు, కనానుకి ఇజ్రాయేల్ అందరినీ నడిపించిన దేవుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మంది ప్రజలను మాత్రం, అంటే వాళ్ళ చుట్టూరు కొన్ని మంది ప్రజలను మాత్రం వెళ్ళగొట్టకుండా కొన్ని మందిని అలాగే ఉంచారు. ఎందుకని? న్యాయాధిపతుల్లో ఏమని రాసి ఉంటుందంటే, ఎందుకు వీళ్ళందరినీ వెళ్ళగొట్టలేదంటే, వీళ్ళందరూ ఆజ్ఞలు పాటిస్తారో లేదో వాళ్ళ హృదయాన్ని పరిశోధించడం కోసమే దేవుడు అక్కడ ఉంచేశాడు అని న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుందండి. రిఫరెన్స్ కావాలంటే న్యాయాధిపతులు 3:1 ఉంటుంది. సరే, ఇప్పుడు దేవుడి గురించి మీకు ఏమర్థమైంది ఈ పర్టికులర్ దాన్ని బట్టి? హృదయ పరిశోధకుడు. ఇప్పుడు 2వ పార్ట్లోకి వెళ్దాం. 2వ పార్ట్లో ఎవరు మనకు కనిపిస్తున్నారంటే అపవాది. అపవాది పనేంటి? దేవుడు పరిశోధకుడు అయితే వీడు ఎవరు? శోధకుడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి చాలా తేడా ఉంది. పేరు వినడానికి ఒకేలా అనిపించినప్పటికీ పరిశోధకుడు మిమ్మల్ని పరీక్షించినట్లు, ఇంకేముందండి అక్కడ, మీరు పాపము చేయకుండానట్లు మీకు భయం కలగజేయాలని ఆయన పరిశోధన పరీక్ష. ఎందుకు? మీరు పాపం చేయకుండా ఉండాలి అని. ఇక్కడ శోధకుడు పనేంటి? అపవాది పనేంటి? మీరు పాపం చేయాలి అని. అంటే ఇతను పరిశోధకుడు ఏం చేస్తున్నాడు? మీకు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్ష ఎందుకంటే పాపం చేయకుండా ఉండడం కోసం. శోధకుడు పనేంటి? మీరు పాపం చేయకుండా ఉన్నా కూడా మిమ్మల్ని పాపం చేయడం కోసం శోధించడమే వాడి పని. సో ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. పేరు వినటానికి ఒకేలా ఉన్నా కూడా అది వేరు, ఇది వేరు. సో మనం ఇంకా అసలు ఈ శోధన గురించి విన్నప్పుడు ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎవరండి అది? యోబు. కరెక్ట్గా చెప్పారు. యోబు నిజంగా ఆయన గురించి డిస్కషన్ ఎక్కడ వచ్చిందంట? పరలోకంలోనే వచ్చిందంట. సో అపవాది ఏం చేసింది? యోబు మీద పర్మిషన్ తెచ్చుకుంది. ఏం పర్మిషన్ తెచ్చుకుంది? పరిశోధించడానికి. పరిశోధించే వాళ్ళు ఎవరు? దేవుడు. శోధించే వాళ్ళు ఎవరు? అపవాది. సో ఇప్పుడు మనకి బాగా ఒకసారి రెఫరెన్స్ చూద్దాం. అంతకంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇదిగో అంతా బాగుంటుంటే ఎవరన్నా నమ్ముతారు. ముందు నువ్వు అన్నావు కదా, ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సో ఇక నుంచి అతనికి ఫ్యామిలీ కట్ చేసేసాను, అతనికి ఉన్న సంపద మొత్తం కట్ చేసేసాను.
అయినా కూడా మళ్ళీ యోబు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడిగానే ఉన్నాడు, నీతివంతుడు. ఒకసారి మనం క్వశ్చన్లో కూడా రాసాం, ఏంటది? యోబు యథార్థవర్తనుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, చెడుతనంను విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇలా ఈయన గురించి ఇంత మంచి సాక్ష్యం ఎందుకు వచ్చిందంటారు? పరీక్ష ఉండబట్టే కదా. అంటే ఇప్పుడు పరీక్ష ఉండాలంటారా ఉండకూడదంటారా? ఖచ్చితంగా పరీక్ష ఉండాలి. సో ఇప్పుడు ఒక్కసారి యోబు దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతానండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే ఫస్ట్ ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి జరుగుతున్న సంభాషణ ఇది. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు, నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని చదివి మీరు అపార్థం చేసుకోకండి. ప్రేరేపించిన అంటే అపవాది ప్రేరేపిస్తే దేవుడు ప్రేరేపించారు అని అనుకోకండి. ఇంత గొప్ప ఇతని గురించి, ఇతని జీవితం గురించి తెలియాలి అంటే ఆ పరీక్షను యాక్సెప్ట్ చేయాలి, ఆ ఛాలెంజ్ని ఖచ్చితంగా పెట్టాలి. అందుకనే దేవుడు అక్కడ ఒప్పుకున్నాడు. ఇప్పుడు అపవాది ఏమడుగుతుందంటే, ఇదిగో అతనికి తీసేసిన అంటే డబ్బులు తీసేస్తావు, ఫ్యామిలీని తీసేస్తావు, అసలు తనకంటూ కంఫర్ట్ ఏం పోలేదు కదా, తన శరీరం బాగానే ఉంది, తన బాగానే ఉన్నాడు కదా, ఇంకా తనకేంటి బాధ? నువ్వు ఇంకొకసారి నీ చేయి చాపి తన శరీరాన్ని మొత్తామంటే ఈసారి నీ మొహం మీదే నేను తిట్టేసి వెళ్ళిపోతాడు, చూసుకో అంటుంది. సరే, అయితే నేనేం చేస్తున్నాను, అక్కడ ఇంకా ముందుకు వెళ్ళిపోతే 6వ వచనం చూడండి. అతడు నీ వశమై ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టకూడదని సెలవిచ్చను. అపవాది దేవుడు ఎవరికి అప్పచెప్పేశాడు? అపవాదికి అప్పచెప్పేశాడు. ఎవరిని? భక్తుడిని. అంటే భక్తుడైన యోబుని ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు అపవాదికి అప్పచెప్పేశాడు. కానీ అప్పచెప్పుతూ ఒక చిన్న మాట చెప్పాడు, ఏంటి? తన ప్రాణమును ముట్టుకోకూడదు అన్నాడు. ఈ ప్రాణం ముట్టుకోకూడదు అనే ఒక దానికి ఈ ఇన్ఫర్మేషన్ కి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఎవరికి అప్పచెప్పేశాడు? అపవాదికి అప్పచెప్పేశాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాగే ఆదాము హవ్వకు కూడా ఏం జరిగి ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అపవాది పరలోకంలో ఒక స్టేట్మెంట్, ఇదిగో ఆదాము హవ్వ నువ్వు ఇంత కన్ చేసావు కాబట్టి నేను రాలేకపోతే ఒక్కసారి వదిలి చూడు అయిపోతుంది అనే పరీక్ష అలాంటిది అక్కడ జరిగినదంటారా? ఖచ్చితంగా పర్మిషన్ తెచ్చుకుంది, వెంటనే ఏం చేసింది? పడగొట్టేసింది. అక్కడ దేవుడు ఏమైపోయాడు? ఇంకా చెప్పాలంటే మన భాషలో అంటే అపవాది ముందు తక్కువైపోయాడు. అపవాది ఛాలెంజ్ చేసింది, అక్కడ మనం ఎవరిని కల్పించాం? అపవాదిని కల్పించాం, దేవుని కల్పించలేకపోయాం. మనకి ఇంత అంటే మన కన్న తండ్రి మనకి సమస్తం ఇచ్చిన ఈయనైనప్పటికీ మనం ఏం చేసాం? అక్కడ మన తండ్రిని మార్చేసుకుని మన తండ్రి అయిన అపవాది సంబంధం అయిపోయి ఆయన్ని గెలిపించేసాం. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరికీ కూడా పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్ష ఎందుకు? నిన్ను మహోన్నతుడిగా, గొప్పవాడిగా ఆదాముకి పరీక్ష పెట్టాడు, అబ్రహాముకి పరీక్ష పెట్టాడు, ఇక్కడ యోబుకి పరీక్ష పెట్టాడు. పరీక్ష ఎందుకు పెట్టాడంటే యోబుని చూసి నువ్వేం చెప్పాలి? పరీక్ష ఎందుకు? నిన్ను గొప్పవాడిగా చూడాలని. ఇప్పుడు ఆ పరీక్ష లేకపోతే యోబు గురించి నువ్వు చెప్పుకుంటావు ఈరోజు. అలాగే నీ గురించి కూడా పరలోకంలో అయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నీకు పరీక్ష ఉండాలి. ఖచ్చితంగా నీకు పరీక్ష ఉండాలి. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు అనుకోండి, దేవుడు నీ విషయమై ఆనందిస్తాడు. అంటే అసలు ఈ నగ్గటం అంటే ఏంటో ఒక నిమిషం ముందుకెళ్ళి చూద్దాం. సరే, ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే అపవాది కన్నులు ఎవరి మీద ఉన్నాయి? భక్తి పరుడు మీద ఉన్నాయి. యోబు గురించి పర్మిషన్ తీసుకుంది. యోబు భార్య గురించి వెళ్ళి పర్మిషన్ తీసుకుంది అంటారా? అక్కర్లేదు, ఆల్రెడీ అది ఆ పార్టీలోనే ఉంది కదా, ఇంకా పర్మిషన్ ఎందుకు? యోబు అయితే దేవుడి పార్టీలో ఉన్నాడు కాబట్టి, వేరే పార్టీలో ఉన్నాడు కాబట్టి పర్మిషన్ తెచ్చుకోవడం కోసం వచ్చింది. సరే, ఇంకా ముందుకెళ్తే ఇంకొక సందర్భం కూడా చూద్దామండి. అంటే ప్రతి వాళ్ళ గురించి అపవాది దేవుడి దగ్గర ఏం చేస్తుందంటే పర్మిషన్ తెచ్చుకుంటుంది అంటానికి ఒక రిఫరెన్స్ చూద్దాం. లూకా సువార్త. ఇక్కడ యోబు గురించి తెచ్చుకుంది, ప్రతి వాళ్ళ గురించి అపవాది పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. ఇంకొక రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. లూకా సువార్త 22 లూకా సువార్త 22వ అధ్యాయం 31.
సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గన మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఇక్కడ ఒక్క నిమిషం ఆపండి. ఏం చేయాలనుకుందంటే సాతాను గోధుమలు జల్లించినట్టు మిమ్మల్ని జల్లించేయాలనుకున్నది. సీమోన్ అంటే ఎవరండి? పేతురు. ఏం చేయాలనుకుంది? జల్లించేయాలనుకుందంట. అంటే నీ స్టాండర్డ్ ఏంటో నేను పరీక్షించి నేను చెప్తాను, ఒక్కసారి నాకు అబ్జెక్ట్ అని పర్మిషన్ తీసుకుంటుందంట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? మీ గురించి నేను వేడుకున్నాను, ఎందుకంటే వీళ్ళు ఇంకా ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తు దగ్గర నేర్చుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఒక్క నిమిషం, ఎవరిని వేడుకుంటున్నాడు? ఎవరి దగ్గర అయితే అపవాది పర్మిషన్ తెచ్చుకుందో ఆ దేవుణ్ణి యేసుక్రీస్తు వాడు వేడుకుంటున్నారు. ఏమని? ఇదిగో వెయిట్, ఇంకా పేతురికి సమయం అవ్వలేదు, ఇతను ఇంకా ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు, అప్పుడే శోధనకి అప్పగించేకు, ఒక్క నిమిషం అని ఎవరైతే అపవాది ఎక్కడి నుంచి అయితే పర్మిషన్ తెచ్చుకుందో ఆ దేవునికే యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నారు. ఎందుకని? సీమోని అప్పుడే అప్పచెప్పవద్దని. అంటే ఇక్కడ ఇదంతా ఏంటి? ప్రతి వ్యక్తి కోసం ఏం జరుగుతుంది? అపవాది పర్మిషన్ తెచ్చుకుంటుంది, దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఆ ప్రతి వారికి ఏముంటుంది? పరీక్ష. ఆ పరీక్షలో నగ్గితే దేవుడు నీ విషయమే ఆనందిస్తాడు. నువ్వు లేకపోతే నువ్వు ఎవరి తండ్రి, నీ తండ్రి ఎవరైపోతారంటే అపవాది తండ్రి అయిపోతారు. అప్పుడు నీ యోగక్షేమాలన్నీ ఎవరు చూసుకుంటారు? వాడే చూసుకుంటాడు. సరే ఇప్పుడు యోబు ఒకవేళ నేను అంటే ఒక ఇన్ కేస్ యోబు అలా అవ్వలేదు, ఇన్ కేస్ యోబు ఇదేంటి ప్రభు నాకు ఇంత కష్టం వచ్చింది, నేను ఎంత గొప్పవాడిని, అసలు ఒక దేశంలో నేను ఎంత ఉన్నవాడిని, నాకేంటి ఇంత శోధన, నాకొద్దని పారిపోయి ఉంటే ఏమయ్యేదండి? అసలు అంటే శోధన స్టార్ట్ అయింది, మొత్తం అన్ని పోతున్నాయి. అయ్యో దేవా నా వల్ల కాదు, నేను తట్టుకోలేనంటే అంటే పిరికి వాడి పారిపోయినట్టుగా ఉందా లేదా? చాలా మంది ఏమంటారండి, ఈ శోధన తట్టుకోలేకపోతానండి అనేవాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు మన సభలు కాకుండా మిగతా సభలను ఎక్కువగా చూస్తే శోధన తట్టుకోలేకపోతున్నారండి, మీకు శోధన వచ్చిందా? ఈ మాటలు ఎక్కువగా మనం అక్కడ వింటూ ఉంటామండి. సరే ఇప్పుడు మనకు అర్థమై, ఒకవేళ యోబు గారు కానీ అక్కడ ఇదిగో నా వల్ల కాదు అని అంటే ఆయన మనకి ఎలా కనిపించేవాళ్ళంటే ఒక పిరికి వారిగా పారిపోయినట్టుగా అనిపిస్తుంది. మన విషయంలో కూడా మనం కూడా అలాగే ఉన్నాం అనుకోండి, అంటే మనం ఏమైనట్టు? మనం కూడా పిరికి వారమై పారిపోయినట్టు. కానీ యోబు ఏం చేశాడంటే దాన్ని సహించాడు. బైబిల్లో శోధన గురించి ఒక మంచి మాట ఉందో చూద్దామండి. యోబు పత్రిక, యాకోబు పత్రిక, శోధన సహించేవాడు ధన్యుడు 3:21. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 1:12 చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వానికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఎవరికి జీవ కిరీటం? ఎవరికి నిత్య జీవం ఇస్తానని చెప్తున్నాడండి? శోధన సహించువానికి. ఇది ఒక్క నిమిషం ఈ రిఫరెన్స్ అలాగే పెట్టి ఒక్కసారి ప్రకటన గ్రంథం ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 3:21. ఇక్కడ ఏముందంటే నేను జయించి ఎవరండి ఈ మాట చెప్తుంది? యేసుక్రీస్తు. నేను జయించి అంటే ఏం జయించారు యేసుక్రీస్తు వారు? అపవాదిని జయించాడు, ఆ శోధనని జయించాడు. మన మాట కాకుండా బైబిల్ మాటగా కూడా చూద్దాం. అది ఎక్కడ ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒక్క నిమిషం ఇవన్నీ అంటే ఫింగర్ పెట్టే ఉన్నాను, మళ్ళీ ఇక్కడికి రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను
ఇక్కడ ఏముంది, శోధింపబడితే ఏం చేయకూడదు, పాపం చేయకపోతే నువ్వేం చేసినట్టు ఇక్కడ ప్రకటన గ్రంథానికి మళ్ళీ రండి. నేను జయించినట్టు అంటున్నాడండి. ఏం జయించాడంటే శోధనని జయించాడు. శోధన జయించడం ఏంటో అక్కడే పక్కనే ఉంది, ఏంటి, పాపం చేయకుండా ఉంటే నువ్వు శోధనని జయించినట్టు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వెనక్కి వస్తే యాకోబు పత్రిక 1:12 మనం ఏం చేస్తుంటే శోధనను సహించువాడు ధన్యుడు, అతనికి జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఒక్కసారి మనం వరుసలో పెట్టుకుంటే శోధనకి ముందు నిలబడాలి. నువ్వు శోధనకి నిలబడితే పాపం శోధన ముందు అసలు నా వల్లే కాదని వెళ్ళిపోకూడదు. శోధనకి నిలవాలి, శోధన సహించాలి, శోధనను జయించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు శోధన వచ్చిన వెంటనే అబ్బో ఇది నా వల్ల కాదు అని ఏమవ్వకూడదు, సైడ్ అయిపోకూడదు. శోధనకి నిలవాలి ఫస్ట్ నువ్వు. తర్వాత ఈ శోధన సహించుకోవాలి. తర్వాత సహించుకుని పాపం చేయకుండా ఉంటే నువ్వేం చేసినట్టు, శోధనను జయించినట్టు. ఇలా కాకుండా నువ్వు ఎలా ఉన్నావంటే, ఓరి నాయన ఈ శోధన నా వల్ల కావట్లేదండి, మొన్నేనండి బాప్తీసం తీసుకున్నాను, బాప్తీసం తీసుకున్న కానీ అసలు ప్రశాంతంగానే లేనండి. అదేం కొత్త కాదు. ఎందుకంటే అపవాది అప్పటి నుంచి దాని కన్నులు ఎవరి మీద ఉన్నాయి, భక్తి పరుల మీద ఉన్నాయి. నువ్వు ఏ లిస్ట్లోకి వచ్చావు అంటే నువ్వు భక్తుల లిస్ట్లోకి వచ్చావు. నీ మీద ఫోకస్ పెరిగిపోయింది ఇప్పుడు అపవాదికి. సో నీకు శోధన అనేది పెరిగిద్ది, అది కామన్. కానీ దాన్ని ఏం చేయాలి, నువ్వు దానికి నిలవాలి, దాన్ని సహించాలి, దాన్ని ఎదిరించి జయించాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇక్కడ మీకు 3 విషయాలు చెప్పాను. ఏంటి, శోధన నిలవాలి, శోధనని సహించాలి, శోధనని జయించాలి. ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఆ 4 మనం వరుసలో పెట్టి నేర్చుకుందాం. యాకోబు పత్రిక, అదే యాకోబు పత్రిక, మీరు అక్కడే ఉన్నారు కదా, 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. ఇక్కడ అపవాదిని ఎదురించుడి అంటే ఏంటి, శోధనని ఎదిరించండి. అపవాది చేసేది ఏంటి, ఇక్కడ భూమి మీద మీరు అపవాది చేసేది ఒకటని తర్వాత చూద్దాం. ఒక నిమిషం. ఏం చేస్తుందంటే అపవాది శోధన మాత్రమే చేస్తుంది. సో అపవాది ఈ శోధన గురించి మనం గుర్తుంచుకోవాల్సిన 4 విషయాలు ఏంటంటే, శోధన అది మన కోసమే, పరిశోధించడం కోసమే దేవుడు అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. అది నీకు పరీక్షాకాలం, అది నీ మంచి కోసమే. సో ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు దానికి నిలబడాలి, శోధనకు నిలబడాలి, తర్వాత సహించాలి, దీన్ని బట్టి ఎదిరించాలి. ఈ రిఫరెన్స్ ని బట్టి ఏం చేయాలి, ఎదిరించాలి, జయించాలి. 4 విషయాలు మీకు అర్థమైనాయా? శోధనని ఏం చేయాలి, నిలవాలి ఫస్ట్, తర్వాత సహించాలి, తర్వాత ఎదిరించాలి, తర్వాత జయించాలి. జయించడం ఈ అన్నిటికి ఒకే ఒకటి, పాపం చేయకుండా ఉండడం. నువ్వు చివరికి గెలిచావంటే ఏంటి, ఇప్పుడు నరహత్య చేయకూడదని ఒక పరీక్ష దేవుడు పెట్టాడు. అపవాది పర్మిషన్ తెచ్చుకుంది నీ దగ్గరికి, ఇదిగో ఇతను నరహత్య చేపించేస్తానంటుంది. నువ్వు దేవుడు ఏమన్నా అంటే ఇతను నా కుమారుడు అని ఆయనకి నీ మీద ఉన్న నమ్మకం బట్టి నీకు ఆయన పర్మిషన్ ఇచ్చాడు, వచ్చింది. ఇక్కడ అది ఎంతో కష్టపడింది, నీ మీద శోధన చేసింది. నువ్వేం చేయాలంటే, ఓకే నువ్వెంత చెప్పినా కూడా నేనేం చేయను, నేను నరహత్య చెయ్యను, ఎందుకంటే దేవుడు నన్ను చెయ్యొద్దన్నాడు, నేను చెయ్యను. అలా నువ్వు దానికి నిలబడి, అది ఎంత నీ మీద ఎంత పెట్టినా కూడా నువ్వు దాన్ని సహించుకుని, అసలు నువ్వు చంపలేదంటే దాన్ని ఎదిరించినట్టు. అలా నువ్వు అసలు పాపమే చేయకుండా నీ బ్రతుకుని ముగించావంటే నువ్వు జయించినట్టు. ఇలా నువ్వు శోధన ఏం చేయాలి, ఇలా దీన్ని నువ్వు ట్యాకిల్ చేయాలి. ఇది బైబిల్ చెప్తుంది. సో ఇంతకీ బాగా మనకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, శోధన గురించి 4 విషయాలు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అనే మాట ఏంటంటే, ఈ శోధన ఏం చేయలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నానండి, అసలు ఇంత పెద్ద శోధన నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానండి. బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. ఈ మాట వింటే నిజంగా దేవుడికి మన పట్ల ఎంత ముందు చూపు, ఎంత ఇష్టం ఉందో మనకు అర్థమవుతుందండి. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దాం. ఇంతకంటే ముందు ఒకవేళ మీరు శోధనకి నిలవలేకపోయారు అనుకోండి, మీరు ఏమవుతారని చెప్పాను, అంటే ముందుగా అసలు యోబు కానీ అయ్యో నేను ఇది నా వల్ల కాదు అని అంటే, ఆయన ఎలా అంటే ఏ క్యారెక్టర్ అయింది, పిరికి వారిగా భయపడినట్టు క్యారెక్టరే కదా. ఇప్పుడు మనం కూడా శోధనకి భయపడ్డామంటే మనం కూడా ఎవరం, పిరికి వారమే. బైబిల్లో ఎవరు అగ్నిగుండంలో పడిపోతారో ఒక లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ లో ఫస్ట్ పేరు ఎవరిది ఉందో చూద్దాం. ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన గ్రంథం పిరికివారును అవిశ్వాసం. ఇంకా అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చివరికి వచ్చేయండి. చివరిలో ఏముంది,
అంటే పిరికి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేసేస్తారన్నారు. ఇప్పుడు కానీ నువ్వు శోధనకి నిలబడకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు దేవుడు ఫస్ట్ యాకోబులే శోధన సహించేవాడు ధన్యుడు, వాడికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమందికి జీవ కిరీటం కావాలి? అందరికీ కావాలి. ఇప్పుడు అయితే ఎంతమంది ఇప్పుడు శోధనలు కావాలంటున్నారు? ఇప్పుడు మీ అందరికి కావాలా? అయితే ఇప్పుడు ప్రార్థన చేద్దామా మా అందరికి శోధన రావాలని? మనందరం కూడా ఒకవేళ మన దగ్గర శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిలబడాలి. అదేదో మనకి కష్టం అని కాదు. ఇప్పుడు ఇంకొక మంచి రెఫరెన్స్ ఉంది, దాన్ని కూడా చూద్దాం. అసలు ఈ శోధన గురించి దేవుడు చెబుతున్న ఒక రెండు మాటల్లో మనకి ఆయన అంటే ఆయన ఆలోచన ఏంటో మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనందరికి కూడా ఈ శోధన అనేది కంపల్సరీ. దీని గురించి మనం భయపడకూడదు. ఒకవేళ భయపడి నిలవలేకపోయామంటే మనం పిరికివారం అయిపోతాం. పిరికివారం అయిపోతే నరకం. సో అది వద్దు. నిలవాలి, సహించాలి, ఎదిరించాలి, జయించాలి. సో ఇప్పుడు ఒక్కసారి ఎవరైతే ఇదిగోండి ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను అన్న వాళ్ళకి ఒక రెఫరెన్స్, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 10-12. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునేవాళ్ళను. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనందరం ఏంటి? నిలుచున్నాం అంటే క్రీస్తులో ఉన్న వాళ్ళం. పడిపోకుండా తలంచుకున్నట్లు ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. పౌలు గారిలో ఒక మంచి క్వాలిటీ నాకు ఎప్పుడు కూడా ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటుందండి. ఏంటంటే పౌలు గారు ఒక మాట చెప్తారు, ఏంటని? నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. అంటే ఆయనకి ఏముంది? కాన్ఫిడెన్స్ ఉంది. ఇదిగో నాకు వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఎంత వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నా ఆయన ఇంకొక పత్రికలో ఇంకొక మాట చెప్తారు, భ్రష్టుడనై పోతునేమో అని తన శరీరమును నలగొట్టుకున్నానని ఉంటుందండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అతను మంచివాడే, చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని ఏం చేస్తున్నాడు? ఆయనకి జీవ కిరీటం వచ్చేస్తుంది, నా పనికి నేను వచ్చేస్తాను ఆయనకి తెలిసినా కూడా ఆయన శరీరాన్ని మళ్ళీ ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? జాగ్రత్తగా చూసుకోవటం అంటే అది. అంటే నువ్వు వాక్యం చెప్పేస్తున్నావు, వాక్యం వింటున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు అనే కాదు. అయినా కూడా నువ్వు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి నువ్వు. అప్పుడు నీకేం తెలుస్తుంది? ఆయన అదే చేసుకున్నారు. ఏంటి? తన శరీరాన్ని మళ్ళీ నల్లగొట్టుకుని ఒకవేళ భ్రష్టుని అయిపోతానేమో అని జాగ్రత్త పడుతున్నాడు. ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది? ఈ 10-12లో నిలిచున్న వాళ్ళందరూ జాగ్రత్తగా చూసుకోవాలంట, పడిపోకుండా. నెక్స్ట్ చదవండి. సాధారణముగా 13 చదవండి. 10-13. సాధారణముగా అంటే జనరలీ. మనం చెప్తే జనరలీ ఏమంటున్నారు? మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మనుషులకి ఏమన్నా భూమి మీద వచ్చిందంటే అదేంటి? శోధన. అందుకే నాకు అపవాదిని ఎదిరించండి అంటే అపవాది చేసే ఒకే ఒకటేంటి? శోధన. దేన్ని ఎదిరించాలి? శోధనని ఎదిరించాలి. సో ఇంకా నెక్స్ట్ చదవండి. మనకి వచ్చే ఒకే ఒకటేంటి? శోధన. నెక్స్ట్ చదవండి. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధన ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. ఆపండి. ఇక్కడ మనకి ఏమర్థమైందంటే ఎవరైతే అమ్మో ఈ శోధన తట్టుకోలేకపోతున్నాను అని ఎవరైతే అంటున్నారో వానికి బైబిల్ చెప్తున్న సమాధానం అంటే దేవుడు నీ మీద ఒక లిమిట్ పెట్టాడు. ఇదిగో యోబు ఆయన కెపాసిటీని బట్టి ఆయన్ని అపవాదికి అలా అప్పచెప్పాడు. నీ లిమిట్స్ ని బట్టి నీకు అప్పచెప్పాడు. సో నీకు కూడా అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. నీకు పరీక్ష ఉంది, కానీ నీ స్టాండర్డ్స్ ని బట్టి నీ పరీక్ష ఉంటుంది. అంటే ఇప్పుడు కాలేజీలో ఎగ్జామ్స్ పెడతారండి. టీచర్స్ ఏం చేస్తారు? డల్ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి చదివిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ స్టాండర్డ్ని బట్టి నీకు పరీక్ష ఉంటుంది. నీ స్టాండర్డ్ని బట్టి నీకు ఏముంటుంది? శోధన ఉంటుంది. నువ్వు తట్టుకోలేనంత ఎక్కువ శోధన నీకు రానివ్వడు దేవుడు. అంటే అది నీకు వచ్చిందంటే నువ్వేం చేయగలవు? తట్టుకోగలవు. సరే, ఇంకొక మంచి మాట ఉందండి. ఇంతకీ శోధన గురించి ఎంత చెప్పాడు? ఇక దీన్ని ఎదిరించడం లేకపోతే దీన్ని ఇంకా భరించటమేనా? దీన్ని మనం మానసికంగా కుంగిపోయిన ఈ శోధనని భరించటమేనా? ఇంకా దీనికి ఏమీ
ఒక సొల్యూషన్ అనేది లేదా అంటే ఆ కిందే దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పామంటే మీరు రెండు వ్యక్తుల మధ్య, రెండు మహాశక్తుల మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఎవరు? దేవుడు, దెయ్యం. దేవునికి ఉన్న క్వాలిటీ ఏంటంటే ఆయన పరిశోధకుడు. ఆయన మీకు పరీక్ష పెట్టి మీరు పాపంలో పడిపోకుండా కాపాడుతున్న ఒక పరిశోధకుడు. ఆయన మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటాడు. మరి రెండో మహాశక్తి ఎవరు అని చూస్తే దెయ్యం. దెయ్యం ఏం చేస్తుంది? మీరు పాపం చేయాలని మిమ్మల్ని శోధిస్తుంది. అయితే మీకు నేనేం చెప్పానంటే శోధనని సహించాలి, తట్టుకోవాలి. శోధనని అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో ఒక మాట చూడండి. 10:13లో మీరు చదివారు కదా. అంతేకాదు అంటే ఇంకేదో ఉంది. ఇక్కడ వరకు చెప్పారు కదా, ఇంకేదో ఉంది. అంతేకాదు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఏదో ఒక ముక్కు ఉంది. చదవండి. సహింపగలుగుడుకు అంటే మీరు సహించడానికి ఒక వే ఉంది. ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేసెను. ఏముందండి ఇప్పుడు? దేవుడు మీ మీద ఎంత ఒక కేర్ తీసుకున్నాడో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేశాడు? మీకు శోధన అయితే వస్తుంది, అది తప్పదు. కానీ మీ స్టాండర్డ్ బట్టి తగ్గించాడు, దానికి లిమిట్ పెట్టాడు. అపవాదికి యోబుని అప్పచెప్పేసినా ప్రాణం ముట్టకూడదని చెప్పాడు. అలాగే మీకు కూడా ఒక స్టాండర్డ్, మీ స్టాండర్డ్కి తగ్గట్టుగా మీకు పరీక్ష ఉంది. దీనిలో మీకు ఎంత శోధన అయితే మీరు తట్టుకోగలరో అంతే శోధన ఉంది. కానీ ఇక్కడ ఏముందంటే ఈ శోధనను తట్టుకోవడానికి ఏముంది? ఒక మార్గం ఉందని చెప్తున్నాడు. ఈ మార్గాన్ని మనం వచ్చే ఆదివారం చూద్దాం. ఇక్కడితో ముగిద్దాం. ఒకసారి ఫస్ట్ నుంచి ఈ పార్ట్ 1లో మనం ఏం చూసామంటే ఒక శోధనపై బైబిల్ బోధన. పార్ట్ 1గా మనం ఏం చూసామండి? ముఖ్యంగా ఫస్ట్ మనం ఏదైనా విన్నా కూడా, చెప్పినా కూడా దానివల్ల మనకి ఏం యూజ్ ఉండదు. దాన్ని ఏం చేయాలి? మన జీవితంలో అప్లై చేసుకోవాలి. సో అలా అని స్టార్ట్ చేసుకుని మనం ఏం చేసాం? ఫస్ట్ శోధన. ఈ మనుషులందరికీ రెండు మహాశక్తుల మధ్య బతుకుతున్నారని మనకు అర్థమైంది. ఎవరు వాళ్ళు? దేవుడు, దెయ్యం. దేవుడు అందరికీ కూడా పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా పరిశుద్ధుడు అవ్వాలి. ఈ పరీక్ష నీకు ఎందుకు అంటే నువ్వు పాపం చేయకుండా ఉండడం కోసం అని మనకు అర్థమైంది. సో ప్రతి వాళ్ళకి పరీక్ష ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు అని ఒక్క మాట మనం బైబిల్ని అడిగితే హృదయ పరిశోధకుడు అని మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేక రెఫరెన్స్లు చూసాం. ఒకే ఒక్క మాట ఏంటి? హృదయ పరిశోధకుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయాల్ని పరిశోధిస్తున్నాడు. ఫస్ట్ మహాశక్తి ఏం చేస్తుంది? హృదయాల్ని పరిశోధిస్తుంది. రెండో వాడు ఏం చేస్తున్నాడు అంటే హృదయాల్ని శోధిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ రెండో వారు? అపవాది. అపవాది పనేంటి? హృదయాన్ని శోధించడం. దేవుడి పనేంటి? హృదయాన్ని పరిశోధించడం. సో ఈ శోధకుడు ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధకుడు పాపం చేయకుండా మిమ్మల్ని ఉంచితే ఈయన ఏం చేస్తున్నాడు? పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. ఇంతకీ మనకి ఏమర్థమైంది? శోధన మన మంచికి, మనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలియాలి అంటే మనకి పరీక్ష కావాలి. అదే శోధన. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి వారిని కూడా అపవాదికి అప్పచెబుతున్నాడు. వారి వారి స్టాండర్డ్స్ని బట్టి, వారి వారి కెపాసిటీని బట్టి దేవుడు వాళ్ళ మీద అంత శోధన ఉంచుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అపవాది చేతుల్లో ఎవరున్నారు? మనందరం ఉన్నాం. ఏం కలుగుతుంది ఇప్పుడు మనందరికీ? శోధన కలుగుతుంది. మనం రెఫరెన్స్ ప్రకారం ఏం చూసామంటే శోధనను ముందు నిలవాలి. శోధనకు మనం ఏమి ఉండాలి? ముందు అయ్యో నా వల్ల కాదని వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? శోధనకి ఫస్ట్ ఏం చేయాలి? నిలవాలి. ఫస్ట్ శోధనకి నిలవాలి. తర్వాత ముందు మనం నిలిచిన తర్వాత సహించాలి, దాన్ని తట్టుకోవాలి. తట్టుకున్న తర్వాత దాన్ని ఎదిరించి జయించాలి. యేసుక్రీస్తు శోధనలు, సమస్త విషయమైన శోధనల్ని జయించాడంట. జయించడం అంటే ఏంటో అక్కడే ఉంది, పాపం చేయకుండా ఉండడం. సో ఇప్పుడు మనకేమర్థమైంది? మనం కూడా ఏం చేయాలి? ఈ శోధనని జయించాలి. కాకపోతే దేవుడు ఇచ్చిన లిమిట్ ఏంటంటే ఓకే నేనేం చేస్తున్నాను? శోధనకి అప్పచెప్తున్నాను కానీ భరించగలిగే అంత శోధన మాత్రమే మీకు ఇస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఒక మార్గం ఉంది. దీన్ని తప్పించుకోవడానికి ఒక మార్గం ఉందంట. ఈ శోధనను తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటో వచ్చే ఆదివారం చూస్తాం. సరే, ప్రార్థన చేసుకుని ముగించుకోండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు ఘనమైన నామాలకు వందనాలు తండ్రి. ఇదిగో నీ పక్షాన నిలబడి శోధన గురించి కొన్ని మాటలు బైబిల్లోంచి తీసి నేర్చుకున్నాం తండ్రి.
వినటం చెప్పటంలో ఏమీ లేదు, కానీ దీన్ని ఈ ప్రకారంగా విన్నవి చెప్పిన ప్రకారంగా మా జీవితాలను మార్చుకోలేనప్పుడు ఈ పాఠం చెప్పటం కానీ వినడం కానీ రెండు వ్యర్థమైన మేము నిర్ణయించుకున్నాం తండ్రి. అలాగే ఈ పాఠం ప్రకారం ఇదిగో ప్రతి వాళ్ళ పైన శోధన అపవాది చేస్తూ ఉంటాడు. దానికి మీ పర్మిషన్ ఉంది, కాకపోతే మీరు దానికి లిమిట్స్ పెట్టారని మేము తెలుసుకున్నాం తండ్రి. ఈ శోధనకి మేము ఏం చేయాలంటే దీన్ని పారిపోకుండా దీని యందు నిలిచి సహించి ఎదిరించి జయించాలని మాకు అర్థమైంది తండ్రి. ఇలా ఈ విధంగా మేము ఉన్నప్పుడు నిత్య జీవితాన్ని మేము పొందగలగాలంటే ముందు శోధనని సహించాలని మాకు అర్థమైంది తండ్రి. అలా నిత్య జీవితాన్ని పొందాలి అంటే సహించాలి, ఈ విషయాన్ని మాకు అర్థమైంది తండ్రి. ఈ విధంగా మా జీవితంలో అప్లై చేసుకోవడానికి సహాయాన్ని అందించాలని త్వరలో రానున్న మా రక్షకుడు మా సహోదరుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ చిన్న ప్రార్థనని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.